అందరు బాగుండారా, అందరు క్షేమంగా ఉంటారని అల్లాతో నేను కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబుల్లా వంటల్లో సాంబార్ చేస్తున్నాను. చూడండి, సాంబార్కు కావాల వస్తువులు చూడండి. 1 గ్లాసా పప్పు తీసుకున్నా, 1 గ్లాసా కంది బ్యాళ్ళు తీసుకున్నా, మునక్కాయలు 3 ఉన్నాయి, మునక్కాయలు, ఆలు 2 వంకాయలు, క్యారెట్ 3 క్యారెట్, 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, చింతపండు దానికి సరిపోయినంత చింతపండు, మెంతం కూర 1 కట్ట, కరివేపాకు, కొత్తిమీర 1 కట్ట, ఇవన్నీ వేస్తా. కారం, ఉప్పు దానికి సరిపోయినంత తగినంత వేస్తాను. చూడండి, సాంబార్ చేస్తున్నాను. చూడండి, బ్యాళ్ళు వాష్ చేసుకుంటాను. వాష్ చేసి బ్యాళ్ళు ఉడికించుకోవాలి. వాష్ చేసిన పప్పు ఉడికించుకోవాలి. మనము దీనికి సరిపోయినంతనే వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేస్తే పొంగు వస్తుంది. పొంగు రాకుండా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేస్తుండ పొంగు రాకుండా. పసుపు వేస్తాను. చూడండి, పసుపు సగం స్పూన్ వేసిన, మూత పెట్టేస్తా. కొద్దిగా ఉప్పు వేసి మునక్కాయలు ఉడికించుకుందాం. అంతవరకు పప్పు ఉడికే వరకు మనం ఇవి ఉడికించుకుందాం. ఉడుకుతుండయి చూడండి, సగం ఉడికినాయి. ఎక్కువ మెత్తగా ఉడికించుకోకూడదు. మనం సాంబార్లో వేసి ఉడికిస్తాం. మళ్ళీ కొద్దిగా బంద్ చేస్తా స్టవ్. చూడండి, సాంబార్కి 2 3 వేసిన దీంతో ఆయిల్. ఇది మినప్పాలు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నా. చూడండి, 1 స్పూన్ వేస్తా. అయిపోయినాయి జీలకర్ర, ఆవాలు. ఇవి ఆలు వేస్తా. ఉల్లిగడ్డ వేస్తా. పెద్దది 1 కోసిన. ఇది మెంతం కూర. వంకాయ వేస్తున్నాను. ఇది ఉప్పు వేసి కడిగి ఉప్పు వేసి పెట్టుకున్నా. క్యారెట్ వేసిన, ఉప్పు వేస్తున్నా. చూడండి, 2 స్పూన్లు ఉప్పు వేస్తా. టమాటాలు వేస్తుండా. అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. అయిపోయింది, పప్పు ఉడికింది. వేస్తున్నా.
చూడండి. తర్వాత మనం ఉప్పు చూసి వేసుకునవచ్చు. ఎక్కువ ఉంది తక్కువ ఉంది చూసి వేసుకునవచ్చు. మనం కారం వేస్తున్నా చూడండి. 3 స్పూన్లు వేసిన. పప్పు కూరగాయలు ఉన్నందుకు కొద్దిగా ఎక్కువ పడుతుంది. 3 స్పూన్లు కారం వేసిన. మళ్ళీ చింతపండు వేస్తాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మనకు బాగుంటుంది టేస్ట్. ఇవి ఆయిల్లోనే ఉడికించుకోవాలి మనం. మునక్కాయలు వేస్తా. పసుపు వేస్తుండా, సగం స్పూను పసుపు. ధనియాల పొడి 2 స్పూన్లు ఉంది, ఇది వేసేస్తా. సాంబార్ పొడి 2 స్పూన్లు సాంబార్ పొడి. అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. మునక్కాయలు ఉడికించుకునే నీళ్ళు ఉండే కదా, దీంట్లో వేసేస్తా. పప్పు మీరు వేస్తున్నాను చూడండి. బాగా నీట్ వాష్ చేసి, బాగా 2 నీళ్ళతో వాష్ చేసి వేసుకోవాలి మనం. ఆకుకూరలు మట్టి ఉంటుంది అంతా. పప్పు వేసేస్తున్నా, దీంట్లో మిక్సింగ్ చేసుకోవాలి. నేను చేసే సాంబార్ చూడండి ఎట్లా ఉందో. నేను చేసినట్లా చేసుకునండి, టేస్ట్ బాగుంటుంది ఈ సాంబారు. మనకు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకునవచ్చు, కొద్దిగా చల్పాగా ఉండాలంటే చల్పాగా పెట్టుకోవచ్చు. ఎక్కువ చల్పాగా ఉంటే టేస్ట్ ఉండదు ఈ సాంబార్. చింతపండు పులుసు పిండుకోవాలి. స్పూన్లు వేసిన ఉప్పు, పప్పులో 1, కూరగాయల 3 స్పూన్లు వేసిన. ఇంకా 1 స్పూను ఉప్పు పడుతుంది. మొత్తం 5 స్పూన్లు ఉప్పు పడింది. సాంబార్ ఇది కొంచెం ఉడికితే చాలు. ఒక్క 2 నిమిషాలు ఉడికితే అయిపోయినట్లా ఇది.